పాకిస్తాన్ ఇండియా రాత్రిపూట యుద్ధం చేసే సమయంలో సరిహద్దుల్లో ఉండే గ్రామంలో మరియు సిటీలలో పవర్ కట్ చేస్తారు. అలాగే ఆ సమయంలో ఎవరైనా ఇన్వర్టర్ వాడినా జనరేటర్ వాడినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఆ సమయంలో మీరు క్యాండిల్ ముట్టించడం కూడా నేరమే అవుతుంది. ఎవరైనా ఆ సమయంలో రోడ్ల మీదకి వచ్చి మీ మొబైల్లో టార్చ్ లైట్ కూడా వేయకూడదు. అలా చేసినా కూడా నేరమే. అలాగే రేడియం కలర్ దుస్తులు వాడినా కూడా నేరమే. రాత్రులు శత్రుదేశం వాళ్ళు మిసైల్స్ మన దేశం మీదకి వదిలినప్పుడు సరిహద్దు ఏరియాల్లో ఉండే ఇళ్లలో లైట్స్ కనపడుతూ ఉంటాయి. ఆ మిసైల్ లో ఉండే ఐఆర్ సెన్సర్లు చాలా ఈజీగా వాటి యొక్క టార్గెట్ ని గుర్తించి అటాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. రాత్రులు ఇంట్లో ఏసీ కూడా వాడకూడదు అంటారు. ఎందుకంటే వాటిని ఈ మిసైల్ లో ఉన్న ఐఆర్ సెన్సర్లు చాలా ఈజీగా రికగ్నైజ్ చేస్తాయి. వాటి వల్ల ఆ మిసైల్ ఆ ప్రాంతంలో పడే అవకాశం ఉంటుంది. అలా రాత్రులు ఏసీ వాడుతూ ఉంటే వెంటిలేషన్ బయట ఉన్నటువంటి యూనిట్లు కూడా శబ్దం చేస్తూ ఉంటాయి. ఆ శబ్దాన్ని బట్టి కూడా శత్రుదేశం వాళ్ళు గుర్తించడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ సమయంలో లైట్లు ఎక్కువగా వేసి ఉంచినప్పుడు ఈ శత్రుదేశం వాళ్ళు రేడియో ఫ్రీక్వెన్సీ మరియు హీట్ ట్రాకింగ్ మిషన్స్ ని యూజ్ చేసి టార్గెట్స్ ని గుర్తిస్తాయి. ఆ సమయంలో ఎవరైనా రోడ్ల మీద తిరుగుతూ మొబైల్ వాడుతున్నా ఏదైనా చీకట్లో కనిపించే రేడియం దుస్తులు వాడినా ఈజీగా శత్రుదేశం వాళ్ళు వాటిని గుర్తించి ఆ ప్రాంతం మీద అటాక్ చేయొచ్చు. అదే సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ సమయంలో అందరూ ఈ యొక్క లైట్స్ ని ఆఫ్ చేసి ఉంటే శత్రుదేశం వాళ్ళు వదిలే రాకెట్లని మన వాళ్ళు ఈజీగా అటాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే శత్రుదేశం వాళ్ళు కూడా మన ప్రాంతాలను గుర్తించడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆ సమయంలో శత్రుదేశం వాళ్ళు ఫ్లైట్ ద్వారా మన బోర్డర్ లోకి వచ్చినప్పుడు ఆ పైలట్స్ కి కూడా మన సిటీలను గుర్తించడానికి చాలా కష్టం అవుతుంది. అందుకే యుద్ధ సమయాల్లో సరిహద్దులో ఉండే గ్రామాలలో సిటీలలో లైట్లు ఆఫ్ చేయమని చెప్తారు. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.